కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొనుగోలు లేక మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్ యార్డును సందర్శించిన కేటీఆర్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్లోనే రైతులకు రాహుల్ గాంధీ 34 హామీలు ఇచ్చారన్న కేటీఆర్ ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు జరగకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ జిల్లాకు వచ్చి ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టి ఆ రోజు 34 హామీలు ఇచ్చిండు ఈ రాష్ట్రంలోని రైతులకు. 15,000 రైతు భరోసా ఇస్తామని, భూ యజమానులకే కాదు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని, ధాన్యం కొనుగోలు అద్భుతంగా చేస్తామని, కనీస మద్దతు ధర కాదు ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. మక్కలకు 500, పత్తికి 500, వడ్లకు 500, ఇంకా అన్ని పంటలకు 500 బోనస్ అని చెప్పి బోగస్ మాటలు ఇన్ని చెప్పినారు. చెప్పడంతో పాటు 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పినారు. ఒక్క హామీ నెరవేర్చిండ్రా? 4 ఏళ్ల కింద రాహుల్ గాంధీ చెప్పిన మాటలో ఒక్కటన్నా నిజమైందా? దయచేసి ఈ ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కనీసం యూరియా ఇచ్చే ముఖం లేదు మీకు. యూరియాను కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ఒక ఫోన్ కొడితే, ఒక ఆటో సోదరుడికి ఒక ఫోన్ కొడితే పొలం కాడికి యూరియా బస్తాలు వచ్చేది. ఇలా ఆ పరిస్థితి నుంచి యూరియా కోసం 3-4 రోజులు చెప్పుల లైన్లో పెట్టి బోధిన రోజులు, మళ్ళా అక్కడికి ఇవాళ మార్కెట్ యార్డుకు వచ్చి 1-2 నెలలు పడిగాపులు కాసే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఒక దయనీయమైన హృదయ విదారకమైన పరిస్థితిలో రైతులున్నారు. వాళ్ళ కళ్లలో కన్నీళ్లు కూడా ఇంకిపోయిన పరిస్థితి ఇలా కనబడతా ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఒకటే, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుండది. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు. బ్రోకర్ పనులు బంద్ చేసి ఎంతసేపు భూములు ఎట్లా అమ్ముదాం, పైసలు ఎట్లా దొబ్బుదాం, కమిషన్లు ఎట్లా తీసుకుందాం, ఢిల్లీకి మూటలు ఎట్లా పంపుదాం, కుర్చీలు ఎట్లా కాపాడుకుందాం, అది కాదు నువ్వు చేయాల్సిన పని. ఇవాళ నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. 70 లక్షల మంది రైతులు నీ దిక్కు చూస్తున్నారు. రైతు బంధు అయ్యవు. నాట్లప్పుడు పడాల్సిన రైతు బంధు ఇవాళ పంట కోతకొచ్చి పంట కుప్పలు పెట్టి ఇవాళ మార్కెట్ యార్డులకు వచ్చినా రైతు బంధు వేసే తెలివి లేదు నీకు.